వారు కాస్త పేజీలన్నీ తిప్పి చూడిపోయారా? వాళ్ళొక్కరే వర్షము కోసం తగిన సమయంలో. ఋతువుల ప్రకారముగా మీకు వర్షము కురిపించెదను. దీవెనకరమగు వర్షము కురియును అంటే ఏ టైముకి ఏదవసరమో నేను ఆ సమయానికి మీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. నిజమేనా? ఈ నెలలో మీకు ఏది ఎప్పుడు కావాలో దేవుడు ఆ సమయానికి అనుకోని రీతిగా అనుగ్రహించాడా లేదా? ముందు చూస్తే ఏ ద్వారం తెరవబడి ఉండదు. కానీ ఆ టైంకి సహాయం అందుతుంది. నా జీవితంలో ఈ నెలలో అలా జరిగిందయ్యా. నాకు ముందు ఏ సాయం లేదు. కానీ ఆ సమయానికి దేవుడు నన్ను పోషించాడు. నాకు అవసరమైనవన్నీ సమకూర్చాడు అన్న వారందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. 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 నిజమే కదా! ముందే ఉండదు. కానీ ఆ టైంకి దేవుడు అవసరమైనవన్నీ మేలుకై సమస్తమును అలా సమకూరుస్తూ ఉన్నాడు కదా ఈ నెల. నిజమేనండి. వచ్చే నెలలో కూడా దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ వాగ్దాన సందేశ కూడిక రేపు ఉదయ కాలాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు చిన్న వర్తమానాన్ని మనం ఆలకిద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని చిన్న మెసేజ్ని మనం ఆలకిద్దాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నీ దాసుడు మాట్లాడుచుండగా తన తలంపులను, తన నాలుకను, పెదవులను మీరు ముట్టి అగ్నితో కాల్చి, తన స్వజ్ఞానం కాదు, స్వచిత్తం కాదు, నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు ఆ మాటను మాట్లాడి, తన ఆలోచన నుంచి వస్తున్న మాటను పరిశుద్ధాత్మ శక్తితో వాటిని ఫిల్టర్ చేసి నీ ప్రజలకు అవసరమైన రీతిలో నీ ప్రజలను సరిచేసి హెచ్చరించి బలపరిచి నిలబెట్టగలిగిన రీతిలో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అపవాది ఒక వ్యక్తిలోకి ప్రవేశించడానికి అపవాది ఎన్నో రకాలుగా శోధిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా శోధించాడో ఉదాహరణలుగా కొన్ని ఉదాహరణలు మనం చూసాం. సాతాను శోధన ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ శోధనను ఎలా జయించాడో మనము చూసాం. సాతాను మనలోకి ప్రవేశించడమే కాదు, మన చుట్టూ ఉండకూడదు, మనతో ఉండకూడదు, మనలో ఉండకూడదు. అంటే మనకు కలిగి ఉన్న దాని చుట్టూ గాని, మన చుట్టూ గాని, మనలో గాని సాతాను పని చేయకుండా ఉండాలి. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి జీవితం ఆయనే యోబు. యోబు ఇంటి చుట్టూ దేవుని కంచె ఉన్నదట. ఒకసారి మీరు ఆ మాటను చదివితే యోబు గ్రంథం యోబు గ్రంథం ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తెరచి 1:10 నీవు అతని చుట్టూను అతనికి ఇంటి వారందరి చుట్టూ అతనికి కలిగిన సమస్తమును అతనికి కంచి వేసిది కలిగిన కదా. సమస్తమును చుట్టూ కంచి వేసిదివి కదా. వేసితివి కదా. నీవు అతని చేతి నీవు పనిని అతని దీవించుకో. చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. దేశములో బహు విస్తరించి ఉన్నది. అపవాది దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును, అంటే సాతాను ప్రవేశం లేకుండా, సాతాను లోపలికి రాకుండా దేవుని కంచె యోబుకును, యోబు ఇంటికిని, యోబుకు కలిగిన సమస్తమునకును చుట్టూ దేవుడు తన కంచె వేశాడట. అందుకే యోబు కష్టాన్ని సాతాను దోచుకొనలేకపోయాడు. యోబు ఇంటిని సాతాను పాడు చేయలేకపోయాడు. మొదటిలో యోబు చేతి పనిని సాతాను ఏం చేయలేకపోయాడు. అపవాది
మనలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము వ్యక్తిగతంగా భక్తిలో ఉంటూ ప్రార్థనలో ఉంటూ పరిశుద్ధతలో ఉన్నప్పుడు మనము దొరకనప్పుడు సాతాను మన ఇంటిని పట్టుకుంటాడు. మన ఇంటి వారందరిలో ఎవరు ప్రార్థనలో బలహీనులో, ఎవరు విశ్వాసంలో బలహీనులో, ఎవరు పరిశుద్ధతలో బలహీనులో వారినే సాతాను టార్గెట్ చేస్తాడు. వారిని టార్గెట్ చేసి వారి ద్వారా ఇంటినంతటిని నాశనం చేయాలని చూస్తాడు. అలా కాకుండా ఇల్లంతా బాగానే ఉందనుకోండి, ఇంట్లో ఉన్న మనుషులందరూ మంచివారంటే వాడి తరువాతి కన్ను మీ ఆస్తుల మీద, మీ కష్ట సొమ్ము మీద పడుతుంది. అందుకనే సొమ్మును దోచుకోవాలని ఎంత సంపాదించినా రేయిం పగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నా కష్టమంతటిని చిరిగిన సంచిలో వేసినట్టు వేస్తాడు సాతానుగాడు. చిరిగిన సంచిలో ఒకటేస్తే మొత్తం ఎలా కింద పడిపోతుందో, సంపాదించిందంతా ఏమవుతుందో తెలియదు. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలు, ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ కుటుంబంలో సాతాను మీ చేతి పనిని చుట్టూ వాడి చూపు పడిందేమో. మీ కష్ట సొమ్మును వాడు దోచుకుంటూ పేదరికములో మిమ్మల్ని ఉంచుతూ, పేదరికపు దయ్యములు పనిచేస్తూ మీ కష్ట సొమ్ము మీరు తినకుండా వ్యర్థమయ్యేటట్లుగా వాడు పనిచేస్తున్నాడేమో. ఈ ఉదయాన్నే యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. మీ చేతి పని చుట్టూ, మీ వ్యాపారం చుట్టూ, మీ ఉద్యోగం చుట్టూ, మీకున్న పొలముల చుట్టూ, చెరువుల చుట్టూ, అది ఏదైనా సాతాను కన్ను పడుతూ సాతాను తీసుకువస్తున్న నష్టములు యేసు నామములో తొలగిపోవునుగాక. ఆమేన్. మీ చుట్టే కాదు, మీకు కలిగిన వాటన్నిటి చుట్టూ దేవుని కంచె వేయబడును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని ఆమేన్. కంచె వేయబడాలి. ఆమేన్. నీ చుట్టే కాదు, నీ ఇంటి చుట్టే కాదు, నీకు కలిగిన వాటన్నిటి చుట్టూ. 3 ప్రాముఖ్యంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కంచ అనేటువంటి మాటను మనం చూస్తాం. సాతాను యోబు ఇంటిలోకి కానీ, యోబు కష్టములో కానీ, యోబులోకి కానీ ప్రవేశించడానికి యోబు ఎక్కడ అవకాశం ఇవ్వాల. మొదటిగా యోబు తన లోపలికి ప్రవేశించడానికి అధికారం ఎందుకు ఇవ్వలేదంటే, ప్రతిదినం ఉదయాన్నే లేచి తన బిడలు కానీ తాను కానీ ఎక్కడైనా దేవుణ్ణి మేము దూషించామేమో, ఎక్కడైనా మేము తప్పిపోయామేమో, ఎక్కడైనా మేము తొందరపడ్డామేమోనని అరుణోదయమున లేచి బలిపీఠములు కట్టి బలులర్పిస్తున్నాడట. బలిపీఠములు కట్టి బలులర్పిస్తూ, అయ్యా మేము ఎక్కడైనా తప్పు చేశామేమో, ఎక్కడైనా నిన్ను బాధ పెట్టే పని చేసామేమో. ఒకసారి ఆ మాట చదవండి. 1:5 యోబు గ్రంథం. వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. అమ్మా, మీరు యోబు- గమనిస్తూ, యోబు ఎప్పటి కాలానికి చెందినవాడంటే అబ్రహాము ఇస్సాకుల కాలములో చెందినవాడేమోనని బైబిల్ పండితులు ఆలోచనప్పుడు, అబ్రహాము ఇస్సాకుల కాలంలో ఒక ఊజు దేశం అనే దేశంలో జరిగిన సంఘటన యోబుదట. యోబు ఏమి ధర్మశాస్త్రం వచ్చాక ఉన్న వ్యక్తి కాదట. ఆయన ప్రారంభములో ఉన్న వ్యక్తి. అసలు అన్నిటికంటే ముందు యోబు గ్రంథం అంటారు. అంటే మోషకి దేవుడు
ఈ కాండములు బయలుపరచక మునిపే యోబు గ్రంథాన్ని దేవుడు బయలుపరిచాడు. యోబు జీవితం అప్పటిదని బైబిల్ పండితుల ఆలోచన. ఈ యోబు ఉదయాన్నే లేచి పిల్లలందరినీ పిలిపించి, ఎక్కడైనా మీరు అపవిత్రపరచబడ్డారేమో, ఎక్కడైనా మీరు తప్పిపోయారేమోనని చెప్పి ఒక్కొక్కరిని పిలిచి పవిత్రపరిచి, ఉదయాన్నే లేచి ఒక్కొక్కరి నిమిత్తం బలులర్పిస్తూ నిత్యం అలా చేసేవాడు. ప్రతిరోజు, అయ్యా నేను నా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయామేమో, నేను నా పిల్లలు ఎక్కడైనా పొరపాటు చేశామేమో, నేను నా పిల్లలు ఎక్కడైనా సాతానికి అవకాశం ఇచ్చామేమో, అయ్యా మమ్మల్ని క్షమించు, అయ్యా మమ్మల్ని కడుగు, అయ్యా మమ్మల్ని పవిత్రపరచని యోబులోకి సాతాను ప్రవేశించకపోవడానికి నిరంతర శుద్ధీకరణే కారణం. ఈరోజు సాతాను నీ లోపలికి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ అనుభవం నీకుందా? పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావా ప్రతిరోజు? పశ్చాత్తాపం ప్రాక్టీస్ ఏంటంటే, ఈ రోజు నేను ఎక్కడ తప్పిపోయానో, లేదా నిన్నటి రోజున ఎక్కడ తప్పిపోయానని ఉదయాన్నే గాని రాత్రి గాని శుద్ధీకరణ జరుగుతుందా? యథార్థంగా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ఈరోజు కప్పుకునేవారు ఎక్కువైపోతున్నారు. అయ్యా నేను ఇక్కడ పొరపాటు చేశానయ్యా, ఈ తప్పులు పడిపోయానయ్యా అని యథార్థంగా ఒప్పుకునేవారి కంటే కప్పుకుంటున్నారు. పశ్చాత్తాపం ప్రాక్టీస్ చేస్తాయి. అంటే నువ్వు ఈ రోజు చేసిన ప్రతి తప్పుడు క్రియ ఒప్పుకొని మరలా చేయమని కాదు, ఒప్పుకున్న విడిచిపెడుతూ ఉంటే యేసుక్రీస్తు పోలికలోకి నువ్వు వస్తావు, యేసుక్రీస్తు రూపములోకి నువ్వు వస్తావు, యేసుక్రీస్తు లాగా నువ్వు ప్రవర్తిస్తావు. అనుదిన శుద్ధీకరణ అవసరం. ప్రతిరోజు అవసరమైతే ఒక పేపర్ పెట్టి ఎవరికి చూపించాల్సిన అవసరం, ఈరోజు నేను ఎక్కడ తప్పిపోయా, ఈరోజు నేను ఎక్కడన్నా అనవసరంగా కోపడ్డానా, ఈరోజు నేను ఎక్కడన్నా నోరు జారానా, ఈరోజు నేను ఎక్కడైనా సాతానికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేశానా, నాలో ఏదైనా పాపపు క్రియ కనిపించిందా, నేను ఎక్కడైనా కుళ్ళుకున్నానా, నేను ఎక్కడైనా నోరు జారానా, నేను ఎక్కడైనా చూడకూడనివి చూశానా, నేను ఎక్కడైనా ప్రతిరోజు నువ్వు ఎక్కడ పడిపోతున్నావో వాటన్నిటినీ దేవుని పాదాల యొద్ద పెట్టి నిరంతరముగా దహన బలిని అర్పించాలి. అయ్యా ఇదిగో నన్ను నేను సజీవ యాగముగా నీకు సమర్పించుకుంటున్నాను, బలిగా అర్పించుకుంటున్నానని నిన్ను నువ్వే దేవునికి బలించుకుంటే సాతాను నీ లోపలికి రాలేడు. సాతాను యోబు ఇంటిలోకి కానీ, యోబుకు కలిగిన వాటన్నిటిలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పర్మిషన్ తీసుకుంటే సాతాను యోబు ఇంటిలోకి వచ్చింది, యోబుకు కలిగిన వాటి దగ్గరకు వచ్చింది దేవుడు పర్మిషన్ ఇస్తే. కానీ యోబులోకి సాతాను రాలేకపోయింది. యోబులోకి సాతాను వచ్చుంటే తాను చనిపోయే పరిస్థితులు వచ్చాయి. యోబు ఒకసారి అవిశ్వాస పడినా, అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి ఏమీ దూషించాల, కానీ తనని తాను అనుకున్నాడు, నేనేంటి, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి, నేను పుట్టిన దినం లేకుండా ఉండిపోను గాక నేను అని తనని తాను అనుకున్నాడు. కానీ తన లోపలికి సాతాను రాలేకపోయాడు, తన బయట మాత్రమే దాడి చేయగలిగాడు. యోబు శరీరాన్ని దాడి చేయగలిగాడు కానీ యోబు ఆత్మను దాడి చేయలేకపోయాడు. ఎందుకంటే వాడు లోపలికి రాలేకపోయాడు, వాడికి ప్రవేశం లేదు, యోబు ఇవ్వల. ఇప్పుడు నిరంతర శుద్ధీకరణ యోబు అన్ని కోల్పోయినప్పుడు కూడా చేస్తూ ఉండుంటాడండి. అందుకే సాతాను లోపలికి రానివ్వలేకపోయాడు. ఈరోజు సాతాను నీ ఇంటిలోకి, మరి ముఖ్యంగా నీలోకి ప్రవేశించకుండా పోయిన ప్రభు సన్నిధిలో ప్రతి యథార్థం ఒప్పుకోవాలి. ఈ పరిశుద్ధత సరిపోద్ది అనుకోవడానికి లేదు. పరిశుద్ధతకి ఇక చాలు అన్నది యేసుక్రీస్తు ప్రభువుకి సమానమైనప్పుడు అప్పటి వరకు నువ్వు చెక్కబడుతూనే ఉండాలి, నిన్ను నువ్వు నలగొట్టుకుంటూనే ఉండాలి. పరిశుద్ధతలో పరిపూర్ణుడయ్యేంత వరకు కొన్ని బంధాలు తెగిపోయినా ఓర్చుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. పరిశుద్ధతే ముఖ్య ధ్యేయం, పరిశుద్ధతే మన కర్తవ్యం. పరిశుద్ధంగా బ్రతుకుటకు మనము ముందుకు వెళ్ళిపోతూ పరిశుద్ధతకై ప్రయాసపడుతూ ఉండాలి. ఈరోజు ఈ ఉదయకాలనే దేవుని మాటలు ఆలకిస్తున్న వారలారా, మీ లోపలికి సాతాను రాకుండా ఉండాలంటే నిరంతర శుద్ధీకరణ అవసరం.
ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలంటే యోబులో ఉన్న మంచి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అతడు యథార్థవంతుడు. యథార్థత అంటే అబద్ధము లేనిది, కృత్రిమము కానిది అని అర్థం. అంటే నటన లేనిది అని అర్థం యథార్థత అంటే. ఈరోజు యథార్థంగా మాట్లాడుతున్నాడంటే వాడు అబద్ధం మాట్లాడలా, వాడు నటనతో మాట్లాడలా. హానెస్టీగా ఉన్నదున్నట్టు నటన లేకుండా, కృత్రిమం అంటే అప్పటికప్పుడు యాక్షన్ చేయకుండా మాట్లాడుతున్నాడు. అది యథార్థత. యోబు ఎక్కడ కూడా నటన లేదు, అబద్ధం లేదు. అతడు యథార్థవంతుడు. సాతాను అతనిలోకి రాలేకపోయాడు. ఎందుకంటే యథార్థవంతులను బలపరుచుటకై దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుంది కదా. ఈరోజు మనిషి యథార్థంగా ఉన్నాడంటే లోకం బలి చులకనగా చూస్తుంది. వీడు ఉన్నదున్నట్టు మాట్లాడతాడు అని. యథార్థవంతుడంటే లోకానికి నచ్చకపోవచ్చు, నా దేవుడు నచ్చుతాడు, మెచ్చుతాడు, కోరుతాడు, వాడుకుంటాడు. యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము విసర్జించినవాడు. ఇతనిలో కనిపించే నేను మొదట చెప్పిన మూడు, ఈ నాలుగు కలిపి ఈ 5 లక్షణాలు యోబు లోపలికి సాతాను రాకుండా ఉండటానికి కారణమయ్యాయి. మరి ముఖ్యంగా దేవుని కంచె యోబు కుటుంబం చుట్టూ వేయబడింది. యోబు కలిగిన వాటి చుట్టూ వేయబడింది. యోబు చుట్టూ వేయబడింది. ఈరోజు అదే కంచె అనేటువంటి మాట సహత సకహత అనేటువంటి హెబ్రీ పదాన్ని వాడబడింది. హెబ్రీలో సకహత. ఎందుకు హెబ్రీ గ్రీకు తర్జుమాలు చెప్తుంటానంటే ఒరిజినల్ అది. అక్కడ అర్థం ఒకలా ఉంటుంది, మన తెలుగులోకి వచ్చేసరికి కొంచెం చిన్న చేంజెస్ అవుతాయి. అందుకే నేను హెబ్రీ బైబిల్ని ఫాలో అవుతూ ఉంటాను. సహత అనేటువంటి మాట దగ్గర ఏమని రాయబడి ఉందంటే చుట్టూ కప్పేయడం. అంటే ఒక కోట, ఇప్పుడు కోటలు ఉన్నాయి, రాజు కోటలు. ఆ కోటల్లోకి వెళ్ళాక కాపుదల ఉంటుంది, కోట కాపుదల. అలాగున దేవుడట ఒక కోటలా కప్పాడు, చుట్టూ కప్పాడు. దేవుని కాపుదల గురించి చాలా, అంటే కోటలా దేవుడు కప్పాడని అక్కడ రాయబడి ఉంది. దేవుని కంచె ప్రాముఖ్యంగా 3 రకాలుగా వేయబడింది. ఒకటి స్పిరిచువల్ ప్రొటెక్షన్, ఆత్మీయ రక్షణ కంచె. అంటే ఎప్పుడైతే యోబు యథార్థంగా, నీతిపరునిగా, నిరంతర శుద్ధీకరణతో, న్యాయవంతునిగా, ఏ చెడుతనం తనలో లేకుండా భయభక్తులు కలిగి తాను ఎప్పుడు నడుచుకుంటున్నాడో దేవుడు యోబుకి స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. అంటే తన ఆత్మీయ జీవితం ఎక్కడా కూడా నష్టపోనివ్వకుండా దేవుడు కంచె వేశాడు. మొదట కంచె, ఆత్మీయ రక్షణ కంచె. యోబు ఆత్మీయతలో ఎక్కడ జారిపోకుండా, తన విశ్వాసం బలహీనం అవ్వకుండా, తన భక్తి బలహీనం అవ్వకుండా దేవుడు కంచె వేశాడు. అందుకే తన పిల్లలను సైతం పిలిపించి పవిత్రపరిచే పని యోబు పెట్టుకున్నాడు. ఎందుకంటే యోబు చుట్టూ దేవుడు స్పిరిచువల్ ప్రొటెక్షన్ ఇచ్చాడు. తన ఆత్మీయతకి దేవుడు కంచేశాడు. యోబు ఆత్మీయతను దొంగలించకుండా, సాతానుగాడు మన ఆత్మీయతను దొంగలిస్తాడు, మన విశ్వాసాన్ని దొంగలిస్తాడు, మన వాక్యాన్ని దొంగలిస్తాడు. ఇప్పుడు విత్తనాలు ఉపమానం ఉంది. విత్తనాలు చల్లుతున్నారు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడితే కాకులు వచ్చేసి ఏం చేసే, పక్షులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాయి. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఎవరి హృదయములో వాక్యము లోతుగా వెళ్ళదో ఆ వాక్యాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోతాడని కదా యేసుక్రీస్తు ప్రభు వివరించింది. అంటే వ్యక్తి ఆత్మీయత సరిగ్గా లేకపోతే సాతాను ఆత్మీయతను, వాక్యాన్ని దొంగలించుకుంటూ పోతుంటాడు. యోబు జీవితంలో వాక్యాన్ని దొంగలించలేకపోయాడు అపవాది. యోబు జీవితంలో తన పరిశుద్ధతను దొంగలించలేకపోయాడు అపవాది. కారణం ఏమిటంటే దేవుని కంచె, అదే ఆత్మీయ రక్షణ కంచె యోబు చుట్టూ వేయబడింది. సాతాను తన పరిశుద్ధతను దొంగలించలేకపోయాడు. సెకండ్ది మోరల్ కవరింగ్. మోరల్ కవరింగ్, నైతిక రక్షణ కంచె. అంటే ఎక్కడ యోబు తన నైతిక విలువలు, అంటే ఒక మాటలో కొన్ని విలువలు ఉంటాయి కదా, భర్తతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి,
బిడ్డలతో ఎలా మాట్లాడాలి. ఎక్కడ యోబు ఈ నైతిక విలువలు కోల్పోయినట్టు మనకెక్కడ కనబడదు. ఎందుకంటే నైతిక రక్షణ అనేటువంటి కంచె వేయబడింది. అంటే తనెక్కడ కూడా ఇప్పుడు భార్య వచ్చి నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటే ఆయన ఏమన్నా అన్నాడా? ఒకటే మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ. అంటే ఒక నైతిక విలువలు అనేటువంటి కంచె దేవుడు యోబు చుట్టూ వేశాడు. అందుకని యోబు చాలా మోరల్ వాల్యూస్ అంటారే, అవి యోబులో స్పష్టంగా కనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు ఆ కంచె వేసి ఎక్కడ కూడా ఇన్ని కష్టాలైనా అనైతికత అంటే ఒక మృగం లాంటి ప్రవర్తన యోబులో ఎక్కడ మనకి కనబడదు. ప్రాముఖ్యమైన మూడవ కంచె గ్రేస్ షీల్డ్, కృప రక్షణ అనే కంచె వేశాడు. దేవుని కృప ద్వారా యోబు కుటుంబాన్ని దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. యోబు ఇంటి చుట్టూ, యోబుకు కలిగిన వాటి చుట్టూ, యోబు లోపల ఏ కంచె వేయబడిందో అదే కంచె మన చుట్టూ వేయబడాలి. సాతానుగాడు మన ఇంట్లోకి జొరపడుతున్నాడు. నీకు అర్థం కావట్లే, నీలోకి రాలేకపోతున్నా కానీ ఇంట్లోకి వస్తున్నాడు. నువ్వేం చేయాలా? నీ ఇంటి వారి కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. ఏది నీలో ప్రార్థన? యోబు తన ఇంటోళ్ళందరూ ఉదయాన్నే పిలిపించి బలులు అర్పించి పవిత్రపరిచి ప్రార్థన చేయించేవాడు. ఈరోజు ఆ అనుభవం నీకుందా? కుటుంబ ప్రార్థనలు ఎంతమంది కుటుంబాల్లో జరుగుతున్నాయి? సరే, నైట్ ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థనలు ఎప్పుడన్నా ఏకీభవిస్తున్నారా? కనీసం మీ పిల్లలకు బైబిల్ చదువుకోమని నేర్పిస్తున్నారా? ఎప్పుడైతే సాతాను మీ ఇంట్లోకి వచ్చాడో జాగ్రత్త, అసమాధానం. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళే సాతాను పన్నాగాన్ని గ్రహించకపోతే ఎలాగా? నీ ఇంట్లో గొడవ పెడుతుంది ఎవరు? సాతాను గడు. అది అర్థం చేసుకొని నువ్వు జ్ఞానవంతురాలిగా నడుచుకోవాలి. కానీ నువ్వు కూడా వాళ్ళతో పాటు గొడవలు ఆడేస్తే, నువ్వు కూడా వారితో పాటు ఆ లోకస్తులా ప్రవర్తిస్తే ఎలాగా? నేను ఒకటే చెప్తున్నాను, మీ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలంటే బలమైన ప్రార్థన నీ ఇంట్లో ఉండాలి. దయచేసి కుటుంబాల్లో ప్రార్థనలు బాగా చేయండి. కాకపోతే నెలకొక్క మారైనా 4-5 స్త్రీలు ఇంట్లో కూడుకొని ఆ ఇంట్లో స్త్రీలు ఆ ఇంటి కోసం ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీ ఇళ్ళ ప్రక్కన మీ మందిరం స్త్రీలు ఉంటారు కదా, ఆ స్త్రీలను పిలిచి ఆ స్త్రీలు మీ ఇంట్లో కూడుకొని మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. ఆ ఇంటి కోసం బలమైన ప్రార్థనలు కుటుంబాల్లో కావాలి. సాతాను కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు. జాగ్రత్త. స్త్రీలందరూ కూడుకొని బలంగా, ఏమైందమ్మా ఇంటికి వచ్చిన స్త్రీలకు ఒక వాటర్ ఇవ్వలేవా? లేకపోతే ఒక మజ్జిగ ఇవ్వలేవా? చాలా మంది ఏదైనా ప్రార్థనలు పెట్టుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు అనే ఒక ట్యాగ్ వేస్తుంటారు. నేను అంటాను, ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు ఉండేవే. నువ్వు వచ్చిన వాళ్ళందరికీ ఏదో పెద్ద పెద్ద ఆహారాలు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చికెన్ బిర్యానీలు అవసరం లేదు. నీకున్న దాంట్లో పెడతావు. వేద దూరాలు 2 కాసులు ఇచ్చి ఉంటే వాటర్ కూడా లేని కడికి ప్యాక్ గురుస్తున్నారు. మీ సంఘస్థులు పిలవండి, అందరూ కలిసి ప్రార్థనలో ఉండండి. చిన్న ప్రార్థన పెట్టుకోండి, బలంగా ప్రేయర్ చేసుకోండి. గొప్ప విడుదల దేవుడు కుటుంబాల్లో ఇవ్వాలి. సాతానుగాడు ఇంటిని పాడు చేస్తున్నాడు, ఇళ్లల్లో చొరబడుతున్నాడు, ఇల్లు నాశనం అవుతున్నాయి. బాలేదండి కొన్ని కుటుంబాలు. సాతాను పని చేస్తున్నాడు. దయచేసి భార్యామణి స్థానంలో ఉన్నటువంటి అక్కలు, అమ్మలు, తల్లులు, చిన్న బిడ్డలు ఎవరైనా భార్య స్థానంలో ఉన్న ఓర్పు కలిగి ఉండండి. అపవాదికి అవకాశాన్ని ఎక్కడ ఇవ్వద్దు. ప్రేమతో భర్తను మార్చుకోండి. తల్లిదండ్రులు ప్రేమతో బిడ్డలు మార్చుకోండి, ప్రార్థనతో మార్చుకోండి, దేవునికి భయపడుతూ మార్చుకోండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అపవాది మీ ఇంట్లోకి రాకుండా ప్రార్థన చేయండి. మూర్ఖంగా ఉండొద్దు, కఠినులుగా ఉండొద్దు, ప్రేమతో నడుచుకోండి, ప్రార్థనా పూర్వకంగా నడుచుకోండి. ఈయన మారడు, వీళ్ళు మారరు అని మీరు అనుకోవద్దు. నా దేవుడు ఎవరినైనా మారుస్తాడు. దేవుడికి అసాధ్యమైంది లేదా అని పిలుచుకుంటాడు. యోబు కలిగిన వాటన్నిటి చుట్టూ దేవుని కంచె వేయబడింది. ఆ కంచె ఎప్పుడైతే వేయబడిందో యోబు దగ్గరికి సాతాను రాలేకపోయాడు. దేవుని కృప అనే కంచె వేయబడింది. దేవుని కృప అనే కంచె వేయబడడం ద్వారా ఆ ఇంట్లోకి సాతాను రాలేకపోయాడు. ఒక మాటలో చెప్పాలంటే అన్ని పాయింట్లు కలిపి చెప్తాను. సాతాను మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు అనుదినము శుద్ధీకరణ కలిగిన వారై ఉండాలి. సాతాను మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే
మీరు కుటుంబ ప్రార్థన కలిగిన వారై ఉండాలి. సాతాను మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తన 34:7 ప్రకారం దేవునికి భయపడు వారి చుట్టూ ఆయన దూతలు కాపలా ఉంటాయి. అందుకని దేవునికి భయపడాలి. యథార్థంగా, న్యాయంగా మీరుండాలి. అప్పుడు చెడుతనమును విసర్జించాలి. విధేయులుగా ఉండాలి. ఇలా ఎప్పుడైతే మీరుంటారో యేసు రక్తపు కంచె మీ చుట్టూ వేయబడుతుంది. ఎందుకంటే సిలువ ద్వారా మనకు ప్రొటెక్షన్ వచ్చింది. కొలస్సీ 2:15 చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:15. మరియు అపరాధముల వల్లను శరీరమందు సున్నతి పొందక ఇండుట వల్ల మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధాలునుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకే కనపరచెను. దేవుడు ఒక గొప్ప విజయోత్సాహాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ వచనమంతా వివరించడానికి సమయం లేదు, కానీ సిలువ త్యాగము ద్వారా దేవుడు మనకు వేడుకనిచ్చాడు. దయచేసి అర్థం చేసుకొని అమ్మా, ఎక్కడ కూడా సాతానికి అవకాశం ఇవ్వకుండా ఉంటే దేవుడు మీ చుట్టూ, మీ కుటుంబం చుట్టూ, మీకు కలిగిన వాటి చుట్టూ కంచె వేస్తాడు. మీరు ప్రార్థన చేసుకునే ముందు ఉదయాన్నే లేచి, అయ్యా నా చుట్టూ కంచివే, నా కలిగిన వాటి చుట్టూ కంచివే, నా పొలం చుట్టూ కంచివే, నా స్థలం చుట్టూ కంచివే, నా చెరువు చుట్టూ కంచివే, నా వ్యాపారం చుట్టూ కంచివే, నా జాబ్ చుట్టూ కంచివే అని మీరందరూ ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడగండి. దేవుని మీద ఆనుకున్న వారిని దేవుడు ఎప్పుడు అనాథులుగా విడిచిపెట్టడు. ఆయన మీద ఆనుకున్న ఆయన పిల్లలు ధన్యులు. దేవుడు వారికి తోడే అంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందామా. తమ్ముడు వందనాలమ్మా. వందనాలక్క. అదే మన అక్కడ అబ్బాయి విజయ్ బండి మీద పడిపోయాడమ్మా. తన గురించి ప్రార్థించండి. దెబ్బలు బాగా తగిలినాయి. అయ్యయ్యో, చాన్విన్ కాడ మొన్న నైట్ డిశ్చార్జ్ చేశారమ్మా. దేవుని కృపను బట్టి బాగానే ఉంది. దేవునికి స్తోత్రం అక్క. ఈ రోజు రైలు చెరువు పడుతున్నారు తమ్ముడు. చెరువు డ్యామేజ్ అవుతుంది. రైలు చెరువు గురించి కూడా ప్రార్థించండి. ఈ రోజు పట్టుబడి పడుతున్నారు. ఓకే అక్క, ఓకే అక్క. తమ్ముడు ప్రార్థన పెట్టిన రైలు చెరువు పడుతున్నాం కదా. ఓకే అన్న, ప్రార్థనలో పెట్టిస్తానన్న. అమ్మ, ఆఖరి ప్రార్థనలో అక్క చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ జ్ఞాపకం చేసుకుందాం. ఆ చెరువు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలి. ఎందుకంటే రొయ్యల చెరువు విషయంలో నష్టం లేకుండా దేవుడు లాభాన్ని ఇవ్వాలి. చాన్వికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మనకు కుమారుడు విజయ్ బండి మీద నుంచి పడి చిన్న దెబ్బలు తగిలాయంట. గాయాలను దేవుడు స్వస్థపరిచినట్లు ఆఖరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ముగ్గురు బిడ్డల గురించి మందిరానికి నడవాలయ్యా. సరే అమ్మా, ప్రార్థనలో పెడతాను. మనమ్మ గారి బిడ్డలు మందిరానికి రావాలి, తల్లిగారు ప్రార్థించమని చెప్పారు. వారి కొరకు వారి బిడ్డలు దేవుని మందిరానికి నడిపించబడినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ప్రార్థన ఆలకించువాడా, సజీవుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు తండ్రి. అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. మా చుట్టూ, మా కలిగిన వాటన్నిటి చుట్టూ, మేము కలిగి ఉన్న వాటన్నిటి చుట్టూ మీకు కంచె వేయండి అయ్యా. వ్యాపారాల్లో నష్టపోతున్న వారికి కంచె వేయండి. సొమ్ము మీద కంచె వేయండి. మిగలట్లేదయ్యా. ఆర్థిక క్షోభ అయ్యా. శాలరీ 2-3 తారీఖుల్లోనే అయిపోతుంది. నెలంతా ఇబ్బందులే. పోషించండి అయ్యా. మార్గాలు తెరవండి అయ్యా. జాగ్రత్త ఖర్చు పెట్టుకునే కృప తెలివినివ్వండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, మీ బిడ్డలకు మీరు ఆధారంగా ఉండండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. అయ్యా, అదేవిధంగా ప్రభు చెప్పిన ప్రార్థన రిక్వెస్ట్లు విన్నారయ్యా. అయ్యా, చెరువు పడుతున్నారయ్యా, రొయ్యల చెరువు. లాభాన్ని మీరు ఇవ్వండి ప్రభు. సహాయకుడు అయినటువంటి దేవుడు అయ్యా. తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, లాభం ఇవ్వండి. ఇప్పటికే డ్యామేజ్ అవుతుందని విన్నాం. అయ్యా, మీరే లాభం ఇవ్వాలయ్యా. అయ్యా, ఎంతో కష్టపడుతున్నారయ్యా. రేయింబగళ్ళు చెరువుల దగ్గరే ఉంటారయ్యా. అయ్యా, నష్టం రాకూడదయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. కనికరించండి. చాన్విశ్రికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి. విజయ్కి కూడా గాయముల నుండి విడుదల ఇవ్వండి. తల్లిగారు ఇప్పటికే బిడ్డల విషయంలో మనకెంతో నలిగిపోతుంది.
మళ్ళీ గాయాలంటే అక్క ఇంకా బాధపడుతూ ఉండుంటారయ్యా. అక్కను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. విజయ్ గాయాలు మీరు ముట్టి స్వస్థపరచమని బాగు చేయండి ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభువా. సహాయం చేయమని. పరిశుద్ధుడైన దేవుడవు నీవు, పరిపూర్ణుడైన దేవుడవు నీవు, దయగలిగిన దేవుడవు నీవు అయ్యా. చాన్విశ్రీ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వమని అయ్యా. మన అమ్మగారి బిడ్డలు కూడా మందిరానికి రావాలని ఎంతో ప్రయాసపడుతున్నారు అయ్యా. తండ్రి మీరు ఒక్కసారి తల్లిగారి మొరను విని బిడ్డల మందిరానికి నడిపించమని సహాయం చేయమని. కృప చూపించు దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగలిగిన దేవుడు, నీ పిల్లలకు తోడుగా ఉండండి ప్రభువా. నీ పిల్లల పక్షాన మీరు నిలిచి అద్భుతం చేయమని. ఇబ్బందులు తొలగించండి, నష్టములు తొలగించండి, సహాయము చేయమని. పరిశుద్ధుడు అయిన దేవుడు, పరిపూర్ణుడు అయిన రాసువు నీవు, అద్వితీయుడవు నీవు, ఆలోచనకర్తవు నీవు. ప్రతి ఇంటి చుట్టూ కంచె వేసి అయ్యా అయ్యా గ్రేస్ ప్రొటెక్షన్ వారికి ఇవ్వండి. కృపా కంచె వారి చుట్టూ వేయండి అయ్యా. అదేవిధంగా మోరల్ వాల్యూ ప్రొటెక్షన్ మీరు వేయండి అయ్యా. అదేవిధంగా ప్రభువా తండ్రి వారు కలిగిన వాటన్నిటి చుట్టూ కూడా మీ ప్రొటెక్షన్ ఉంచండి. వాళ్ళ ఆత్మీయత చుట్టూ స్పిరిచువల్ ప్రొటెక్షన్ మీరు ఉంచమని. ప్రతి ఇంట్లో కుటుంబ ఆరాధన, పరిశుద్ధత జీవితం, శుద్ధీకరణ, భయభక్తుల జీవితం, చెడుతనమును విసర్జించే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి, కలిగిన వాటి చుట్టూ కంచి వేసి నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని, ఆరోగ్యాన్ని ఇవ్వమని, చేస్తున్న పని పాటలు తోడుగా ఉండమని. ఈ రాత్రి 7:30కి జరగబోతున్న యూత్ మీటింగ్ ఘనంగా జరిగించండి అయ్యా. రేపు ఉదయకాల వాగ్దాన సందేశ్ కూడికి కూడా ఆటంకాలు లేకుండా మీరు సమస్త విధముల విషయంలో కార్యం చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ వందనాలండి.